హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. స్టూడెంట్స్, నేను రీజనింగ్లో ఈరోజు సీటింగ్ అరేంజ్మెంట్లోని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక మంచి కామెంట్ కూడా ఇవ్వండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. సో వితౌట్ గెటింగ్ లేట్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ఇందులో కూడా జాయిన్ కాండి. మనకు 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేసాము. అవి ఫస్ట్ వచ్చేసి బిల్డింగ్ టైప్ క్వశ్చన్స్, సెకండ్ వచ్చేసి డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, థర్డ్ వచ్చేసి సర్కిల్, అంటే సర్కిల్లో మనకు ఎట్లా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది అది చూద్దాం. తర్వాత స్క్వేర్. మ్యాక్సిమం ఈ 4 టాపిక్స్ మీదే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మనము ఒక్కొక్కటిగా ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ABCDEF live on 6 different floors of the same building. The lowermost floor in the building is numbered 1. అంటే కింద అయితే ఏ ఫ్లోర్ ఉంటుందో దాని నెంబర్ 1 తీసుకోండి అంటున్నాడు. ద ఫ్లోర్ అబోవ్ ఈజ్ 2 అండ్ సో ఆన్ అప్ టు 6 ఫ్లోర్స్. అంటే 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాడు. C lives immediately above F. అంటే C lives immediately above F. ఓకే. On an even number floor but not on the 6th floor. C వచ్చేసి ఈవెన్ నెంబర్, అంటే 2, 4, 6 ఇట్లాంటి నెంబర్స్లోనే C అనేది ప్లేస్ చేయాలి. సో మనము 6th ఫ్లోర్లో ఉండకూడదు అంటున్నాడు. సో 2 అన్నా 4 అన్నా ఇవ్వాలి. సో 2 ఇచ్చి చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 తీసుకుందాం. 4, 3, 2, 1 అంటే C ఇక్కడ తీసుకొని F ఇక్కడ రెండు ప్యారలల్గా చేసుకుంటూ వెళ్దాము. సో దట్ మాకు టైం వేస్ట్ కాదు. ఓన్లీ 1, 2, 3, 4, 5, 6 ఇదొక సేమ్ క్వశ్చన్ని మనము 2 టైప్స్లో చేస్తున్నాము. ఏది కరెక్ట్ అయితే అది తొందరగా మనము ఆన్సర్ చేయొచ్చు. ఓన్లీ 3 పీపుల్స్ లివ్ బిట్వీన్ F అండ్ E. Fకి ఈకి మధ్యలో ఓన్లీ 3 పీపుల్స్ ఉన్నారు. Fకి ఈకి మధ్యలో 1, 2, 3 అంటే ఇద్దరు అవుతారు. 1, 2 ఇది కూడా కాదు. సో ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ 3 పీపుల్స్ అంటే 1, 2, 3 అంటే ఈ ఇక్కడ పెట్టవచ్చు. 1, 2, 3 Fకి ఈకి మధ్యలో ముగ్గురే ఉన్నారు. ఓకే. ఇఫ్ B lives 2 floors below E. ఓకే. B ఇక్కడ ఉంది. A ఈజ్ నాట్ ఆన్ ద టాప్. ఏ ఇక్కడ టాప్లో ఉండడు అంటున్నాడు. సో మనకు ఒకే చోట 4th మిగిలింది. ఏవేవి మిగిలిన? ABCD. ఓకే. EF. దెన్ హౌ మెనీ పీపుల్స్ లివ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ D అండ్ C. Dకు Cకి మధ్యలో ఎగ్జాక్ట్లీ 1, 2, 3 మెంబర్స్ ఉన్నారు. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంకొక టైప్. ఇందులో వచ్చేసి డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్. చూడండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఏమంటున్నాడు? 6 ఫ్రెండ్స్ QRSTU అండ్ V ఆర్ సిట్టింగ్ అనే రో ఫేసింగ్ నార్త్ అన్నాడు. అంటే నార్త్ సైడ్ ఫేస్ ఇట్లా ఈ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నారు. ఫేసింగ్ నార్త్. Q is seated second to the right of T. అంటే T ఇక్కడ Tకి రైట్లో ఫస్ట్, సెకండ్ Q ఉన్నాడు. ఓకే. అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S ఇక్కడ ఉంది అనుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా లెఫ్ట్. Sకి లెఫ్ట్లో థర్డ్ ప్లేస్లో Q ఉన్నాడు. U ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ Q. U ఇక్కడ ఉండకూడదు. సో మనకు U ఇక్కడ ఉండొచ్చు. ఓకే. Who ఈజ్ సీటెడ్ బిట్వీన్ R అండ్ V. ఇక్కడ 2 ప్లేసే మిగిలినాయి. R ఇక్కడ, V ఇక్కడ అనుకోండి. సో మనకు ఇక్కడ ఆపోజిట్లో చేసిన V ఇక్కడ, R ఇక్కడ చేసిన మధ్యలో Qనే ఉన్నాడు కదా. సో క్వశ్చన్ అదే అడిగాడు. హూ ఈజ్ సిటెడ్ బిట్వీన్ R అండ్ V. ఆన్సర్ వచ్చేసి Q. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. సర్క్యులర్ టేబుల్ క్వశ్చన్స్. సర్క్యులర్ టేబుల్. ఓకే. ఏమంటున్నాడు? ABCDE and F ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. అంటే సెంటర్లో ఫేస్ చేస్తున్నారు ఇట్లా. C ఈజ్ ఇక్కడ చూడండి. B ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ D. B ఇక్కడ తీసుకోండి. B సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ D. D ఇక్కడ రైట్. Dకి రైట్లో సెకండ్ ప్లేస్లో B ఉన్నాడు. ఓకే. C ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ A.
కొంచెంసేపు హోల్డ్ చేయండి. ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ ఎఫ్, ఇది కూడా కొద్దిసేపు హోల్డ్ చేయండి. డి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ, ఈకి రైట్లో ఇమీడియట్గా డి ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఈ అండ్ ఎఫ్, ఇక్కడ ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ ఎఫ్. ఏ ఇక్కడ తీసుకోండి, ఈకు ఎఫ్కు ఇమీడియట్ నైబర్ ఎవరు? ఏ. ఓకే, ఇంకోటి ఉంది, సి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ, థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో 6 మెంబర్స్ ఉన్నారు, 1 2 3 4 5 6. ఓకే, మనకు టేబుల్ అనేది కరెక్ట్గా సెట్ అయింది. క్వశ్చన్ ఏమడిగాడంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఇది స్క్వేర్ టేబుల్, ఇంకో టైప్ స్క్వేర్ టేబుల్స్. ఈ స్క్వేర్ టేబుల్స్లో మనకు సెంటర్లో కూర్చోమని అడగవచ్చు, ఇట్లా కార్నర్స్లో కూర్చోవచ్చు. క్వశ్చన్ ఏమడిగాడో ఇప్పుడు చూద్దాం. ABCDEFG అండ్ హెచ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. వీళ్ళు కూడా సెంటర్లో ఫేస్ చేసి ఒకరు ఆపోజిట్గా కూర్చున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ అట్ ద కార్నర్ వైల్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ అట్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ ది సైడ్స్. ఇది మిడిల్ పాయింట్ ఆఫ్ సైడ్స్. 4 మెంబర్స్ ఈడ కూర్చున్నారు, 4 మెంబర్స్ కార్నర్లో కూర్చున్నారు అంటున్నాడు. ఈ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ది కార్నర్, ఈ ఎక్కడో ఒక చోట కార్నర్లో కూర్చోబెట్టినాం, వన్ ఆఫ్ ది కార్నర్. అండ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ ఉన్నాడు. అండ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ, ఏకి ఇమీడియట్ రైట్ ఈ ఉన్నాడు. హెచ్ జి అండ్ సి ఆర్ ఎగ్జాక్ట్లీ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈ, ఈకి ఆపోజిట్లో హెచ్ ఉన్నాడు అంటున్నాడు. ఓకే, అట్లాగే ఏకి ఆపోజిట్లో జి ఉన్నాడు, ఏకి ఆపోజిట్లో జి, ఎఫ్కి ఆపోజిట్లో సి. ఓకే, డి ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి, సెంటర్లో చూస్తున్నారు కదా, అంటే రైట్ సైడ్ ఇది, ఇక్కడ డి ఉన్నాడు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి, అంటే మనకు ఇక్కడ బి ఒకటే మిగిలినాడు. ఏమంటున్నాడు క్వశ్చన్లో? సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి, రైట్ ఆఫ్ బి ఎవరు? జి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Hope you guys have enjoyed our video lecture. Students, please join this Telegram channel. Students, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబే మాకు ఎంతో మోటివేషన్ చేసి ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మనకు ఒక మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.